కుటుంబంతో మాట్లాడకుండా మీరు గొడవ పెడితే ఇది కరెక్ట్ కాదు. కూర్చొని మాటల స్వేచ్ఛ కుటుంబాన్ని కలిసి వచ్చా కుటుంబాన్ని కలిసి వచ్చా. ఐ హావ్ రైట్ యాజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా హియర్. నాకు అర్హత ఉంది. మీరు గొడవ చేయదలుచుకుంటే ఫర్మ్ ఉంటాను నేను ఇక్కడ. అది సెపరేట్ గా మాడదాం సార్. లేదు మీ కుటుంబంలో పాపం చనిపోయింది ఈ కుటుంబంలో, పాపం ఈ కుటుంబంలో చనిపోయారు. మీరు అందుకు వచ్చాం, మాకు ఎందుకంటే వచ్చినాం చెప్పని అవసరంగా. ఉప్పు ఫ్యాక్టరీని కాపాడింది మేము, ఈయన పోరాడారు కాపాడింది మేము. రైట్ ఉంది ఇక్కడ. చాలా ఏం మాట్లాడదో అర్థమైన పరిస్థితి కింద ఎంతవరకు జనమండలు చనిపోవడమే కాకుండా ఇంకా హాస్పిటల్లో వచ్చి ఇంకో 6-7 మంది ఇంకా ఉన్నారంటే ఏం చేస్తుంది స్టీల్ ప్లాంట్ యాజమాన్యం? దాన్ని మానిటరింగ్ చేసిన మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, అటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ. లాస్ట్ టైం మేము దేనిలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏదైతే కార్మికుల తాలూకు డిమాండ్ ఉంది అది పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని, దాంతోపాటు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఇదేమో వాళ్ళు కొత్తగా చేసిన డిమాండ్ కాదు. ఇదేదో గొంతమ్మ కొరకు కాదు. ఇదేమి ఇంతకుముందు మన ఎల్జీ ఫార్మసీలో జరిగిన లేదు ఫార్మసీలో జరిగిన ఇన్సిడెంట్ జరిగితే ఆ రోజున్న వైఎస్ఆర్సీ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరికీ కూడా ₹1 కోటి లెక్కని వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించాం. ఆ నష్టపరిహారం కూడా ముందు రాష్ట్ర ప్రభుత్వం ముందు పే చేసి తర్వాత ఆ కంపెనీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి దాన్ని కట్టించడం కూడా జరిగింది. దాంతోపాటు వారికి పర్మనెంట్ ఉపాధిని కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే కార్మిక సోదరులు చనిపోయిన కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయో వాళ్ళ తాలూకా ఆలోచన ఆ విధంగా ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అది జరిగేటట్లు చేయాలని మా తాలూకా డిమాండ్. ఆ డిమాండే కాదు, ఆ డిమాండ్ కూడా పోరాటం చేస్తాం. రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, ఆ విషయం కూడా చెప్తాం. ఆయన నోటంటే కూడా ఆయన చెప్తారు. అది మేము చెప్తున్నాం. అంతేకాదు ఏదైతే ఈ రిట్రేస్మెంట్ ఉందో ఫోర్స్ఫుల్గా వాళ్ళని అక్కడ నుంచి వైదొలిగినట్టు చేయడానికి ప్రయత్నం చేస్తున్న శైలిలో చేస్తున్న ప్రక్రియని ఆపాలి. మీరు ప్యాకేజ్ అనౌన్స్ చేయండి. ఇష్టం వచ్చిన వాళ్ళు వీఆర్ఎస్ అనౌన్స్ చేస్తే ఇష్టం వచ్చిన వాళ్ళు వెళ్తారు, లేని వాళ్ళు ఉంటారు. కానీ ఫోర్స్ఫుల్గా చేయడం అనేది అది తప్పు. అది చేయడం వల్ల ఇప్పుడు జరిగిన నష్టం అడిగాను నేను, ఎందుకు జరిగింది ఇన్సిడెంట్, ఏంటి కారణం ఏంటి అని అడిగాను. ఏదైతే ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఎఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వచ్చి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో ట్రాన్స్ఫర్ చేస్తారు, కానీ కార్మికుల్లో ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళకున్న నైపుణ్యత ఉన్న వాళ్ళని వచ్చి అందరూ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మెలకుగా కామన్ సెన్స్తో పనిచేయవలసిన పనులు ఇవి. అయితే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎగ్జిక్యూటివ్ పోస్టులో డిపార్ట్మెంటల్ పోస్టులో ట్రాన్స్ఫర్ చేయొచ్చు, కానీ కార్మికులకు ట్రాన్స్ఫర్ నాకు అర్థం అవ్వట్లేదు ఎలాంటి తత్వాలు. దానివల్ల ఆ ప్లాంట్కే నష్టం, వాళ్ళకి కావాల్సిన ప్లాంట్కి నష్టం వచ్చింది, ఏమొచ్చినా వాళ్ళు ప్లాంట్ని క్లోజ్ చేయడానికి ఏ కార్యక్రమాలు కావాలో ఆ కార్యక్రమాలు చేస్తారు. దానికోసం ఇవి ఇలాంటి బ్యాక్డోర్ మెథడ్లన్నీ చేస్తారనేది నా ఆలోచన, మా అందరి తాలూకు ఆలోచన. ఆ విషయం చెప్తున్నాం. కాబట్టి జరిగిన సంఘటన పట్ల దురదృష్టాన్ని మా బాధను వ్యక్తపరుస్తూ ఆ కుటుంబాలకు మా సానుభూతి తెలియజేస్తూ చనిపోయిన వారికి ఆత్మశాంతి చేకూరాలని, అలాగే ఎవరైతే హాస్పిటల్లో హతగాతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వేగం కోలుకోవాలని, మరి అలాగే రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళతో పాటు యూనియన్ లీడర్ని కూడా కలుస్తాం. దయచేసి మీ తాలూకు అభిప్రాయం పెడితే ఎప్పుడు మీకు మీ యూనియన్తో పాటు అలాగే
కార్మికుల పట్ల ఎప్పుడూ ఉంటున్నాం మేము. అధికారం ఉన్న అధికారం లేకపోయినా ఎప్పుడూ ఉంటాం. దాన్ని కొనసాగిస్తామనే విషయాన్ని మీరు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు నువ్వు అంటున్న దానికి పైన అంటే ఏదైనా మిషనరీ కానీ ఏదైనా వస్తే మాత్రం వాటికి మెయింటెనెన్స్ లేదు. ఏమైనా అడిగితే దాన్ని కట్ చేస్తూ అంతకంటే మా చేతిలో లేదని చెప్తున్నారు అనే విషయాన్ని మీరు చెప్తున్నారు. ఎస్, వాళ్ళకి కావాల్సింది మెయింటెనెన్స్ చేయాలి, అక్కడ పనిచేస్తున్న కార్మికుల తాలూకా రక్షణ ఇవ్వాలి, వాళ్ళ సేఫ్టీ చూడాలి అనేది కాదు ఈ యాజమాన్యం తాలూకా ప్రభుత్వం తాలూకా ఉద్దేశాలు. ఈ ఫ్యాక్టరీని ఎలా ప్రైవేటైజేషన్ చేయాలి, ఈ ఫ్యాక్టరీని ఏ విధంగా వాళ్ళని ఎంప్లాయీస్ నుంచి తగ్గించి వాళ్ళని నిర్బంధించి వాళ్ళ ద్వారా తెప్పించాలి అనే కోరిక. ఆ కాన్సెప్ట్ లేదు. వాళ్ళ తాలూకు బ్యాక్గ్రౌండ్గా వెనకాతలు ఉన్న వాళ్ళ దురుద్దేశం వేరు. వాళ్ళ తాలూకా ఆ దురుద్దేశంతో ఆ కుట్రతోనే ఈ కార్యక్రమం చేస్తారు. చాలా అన్ఫార్చునేట్. మీరు అడుగుతున్నారు కదా, ఎస్ అది వాస్తవం. అవన్నీ కూడా అది వస్తున్నారు నాయకులు వాళ్ళ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు, సానుభూతులు లేకుండా మాట్లాడుతున్నారు. దానికి మనం ఏం చెప్తాం?